ఇటీవల దక్షిణాఫ్రికా ఇండియా పర్యటన వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా తొలి టెస్టు ఆడాయి. ఈ మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ప్రొటీస్ కెప్టెన్ తెంబా బౌమా, టీమిండియా పేర్లు జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ వివాదం చర్చనీయాంశమైంది. దీనిపై క్రికెటర్ అభిమానులు బుమ్రాపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు బౌమా. బుమ్రా, పంత్ తనకు క్షమాపణలు చెప్పారని తెలిపాడు. కోల్కతా టెస్టులో బుమ్రా, పంత్ తన గురించి చేసిన వ్యాఖ్యల గురించి బౌమా క్లారిటీ ఇచ్చారు. తనపై చేసిన కామెంట్ల విషయంలో బుమ్రా, పంత్ తమకు క్షమాపణలు చెప్పారని చెప్పాడు. వాళ్ళు సారీ చెప్పినప్పుడు ఎందుకు చెబుతున్నారో అర్థం కాలేదన్నాడు. అనంతరం ఈ విషయం తమ మీడియా మేనేజర్తో మాట్లాడితేనే తెలిసిందని చెప్పాడు. అయితే గ్రౌండ్లో జరిగిన సంఘటనలు అక్కడే వదిలేస్తామని, కానీ మైదానంలో ప్రత్యర్థి ప్లేయర్లు అన్న మాటలను మర్చిపోలేమని బౌమా అన్నాడు. అలాగని ఆ ప్లేయర్లపై ద్వేషం పెంచుకోలేమని చెప్పాడు. అలాంటి మాటలు మరింత మోటివేషన్ లాగా పనిచేస్తాయని చెప్పాడు. కాగా ఈ టెస్ట్ సిరీస్లో 2-0 తేడాతో భారత్ను వైట్ వాష్ చేసింది దక్షిణాఫ్రికా. అసలేం జరిగింది ఈ వివాదం చూసుకున్నట్లయితే, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో బుమ్రా 13 ఓవర్లో ఆఖరి బంతిని బౌమాకు వేశాడు. షాట్ ఆడే క్రమంలో బాల్ బౌమా ప్యాడ్కు తగిలింది. దీంతో బౌలర్తో పాటు టీమిండియా ఫీల్డర్లు కూడా ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం అవుట్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో డీఆర్ఎస్ తీసుకునే విషయంలో బుమ్రా, వికెట్ కీపర్ పంత్ చర్చించుకున్నారు. అయితే బంతి బౌమా ప్యాడ్కు ఎత్తుగా తగిలిందని పంత్ చెప్పాడు. అందుకు బుమ్రా స్పందిస్తూ బౌనా బిహై అని అన్నాడు. అయితే బౌనా అంటే మర్రగుజ్జు అని అర్థం. బౌమా పొట్టిగా ఉండటంతో బంతి స్టంప్కు మిస్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడని బుమ్రా ఆ పదం ఉపయోగించాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు బుమ్రాపై మండిపడ్డారు. కాగా ఈ విషయంపై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ ప్రిన్స్ అప్పుడే స్పందించాడు. ఇలా జరగడం ఇదే తొలిసారని, కానీ ఇప్పటి వరకు డ్రెస్సింగ్ రూమ్లో ఎలాంటి చర్చ జరగలేదన్నాడు. ఇక్కడ జరిగిన దానివల్ల ఎవరికీ పెద్దగా ఇబ్బంది కలగలేదని అనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే బుమ్రా సారీ చెప్పడంతో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లు అయింది.